తెలంగాణను గత కొద్ది రోజులుగా కుదిపేస్తున్న అంశం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తున్నాము టీవీ స్క్రీన్ పైన. ఫోన్ ట్యాపింగ్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజపుష్ప వెంకట్రామరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. వెంకట్రామరెడ్డికి డబ్బులు చేరవేశామని రాధాకిషన్ రావు అంటున్నారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయాలి. వెంకట్రామరెడ్డికి ఇంకా అసలు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు రఘునందన్ రావు. వెంకట్రామరెడ్డి ఆస్తులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు ఆయన. ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రామరెడ్డి ఎంపీగా పోటీ చేయడానికి అనర్హుడు అంటున్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఈ రాధాకిషన్ రావు గారు చెప్పినటువంటి మాటనే వెంకట్రామరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ రాజపుష్ప అనేటువంటి జాయింట్ ఫ్యామిలీ వెంచర్లోంచి డబ్బులు ఇచ్చేసినాడు, ఓటర్లకి డబ్బులు వంచేందుకు పంపినాడని స్పష్టంగా రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈడీనంటే, కోట్ల రూపాయలు, ఒకసారి కోటి, ఇంకోసారి కోటి, ఇంకోసారి కోటి, ఇట్లా కోట్లాది రూపాయలని తీసుకుపోయి రాజపుష్ప కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వెంకట్రామరెడ్డి అనే అతను మనీ లాండరింగ్ పాల్పడ్డాడు. ఇది రఘునందన్ రావు చెప్తే రాజకీయ ఆరోపణ అవుతుంది. ఇది చెప్పింది రాధాకిషన్ రావు గారని టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్పినాడు. కాబట్టి రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ని ఆధారంగా చేసుకొని వెంకట్రామరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ మీద కేసు నమోదు చేసి మనీ లాండరింగ్ కేసు లోపల ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని నేను ఈడీ జాయింట్ డైరెక్టర్ గారిని కలిసి ఈ ఆధారాలన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది.